హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరెలా ఉన్నారన్నది కామెంట్స్‌లో చెప్పండి. ఎవరైనా ఫస్ట్ టైమ్ వ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంగళవారం రోజు ఈవినింగ్ అంటే నైట్ టైము జ్యూస్ తాగుదామని వెళ్ళాం కదా! అక్కడ ఆండాల్ మిక్చర్ షాప్‌లో ఇవైతే తీసుకొనొచ్చాననమాట. అంటే చకోడీలు, తర్వాత బూందీ కారాలు, ఇంకా కజ్జికాయలు, ఇంకా జాంగ్రీ అయితే తీసుకొనొచ్చాను. అంటే ఇంకా ఇంట్లో తినడానికి ఏం లేవు. మళ్ళీ ఏం చేద్దాంలే కొనుక్కొనొచ్చేద్దాం అన్నట్టు మేమైతే వెళ్లి తీసుకొనొచ్చామన్నమాట. యాక్చువల్‌గా అయితే జ్యూస్ తాగడానికే ఎళ్ళాము. బట్ మళ్ళీ ఇంక ఇంట్లో ఏం లేవు గదా! తినడానికి ఏవో ఒకటి తీసుకుందాం అని చెప్పేసి అయితే ఇవి తీసుకొనొచ్చాము. టేస్ట్ అయితే చాలా బావుంటాయి. అంటే ఫ్రెష్‌గా చేస్తారనమాట. వేరే చోట్ల అట్లా కొనడానికి కొంచెం మనం ఏమన్నా డౌట్ పడొచ్చు కానీ ఇక్కడైతే అన్నీ ఫ్రెష్‌గానే చేస్తూ ఉంటారు. అంత రష్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఎంతైతే ప్రిపేర్ చేస్తారో ఆల్మోస్ట్ అయితే అయిపోతాయి. ఇంకా అందుకని మేమైతే అక్కడి నుంచే తెచ్చుకుంటాము. టేస్ట్ కూడా చాలా బావుంటుందనమాట. ఆనంద్ బాగ్‌లో ఈ మిక్చర్ షాప్ ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్స్‌లో చెప్పండి. చాలా ఫేమస్ ఇదైతే. అక్కడ పరాటా ఇంకా మీల్ మేకర్ కర్రీ కూడా చాలా ఫేమస్ అనమాట. ఎప్పుడైనా వెళ్తే మాత్రం అటు సైడు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇదైతే వెడ్నెస్‌డే మార్నింగ్ అనమాట. మార్నింగ్ ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కైతే నేను చపాతీ చేద్దామనుకున్నాను. అయితే ముందు రోజు చిక్కుడుగాయ ఫ్రై చేశాను కదా! నైట్ టైమ్ మేము తినడం లేదు కాబట్టి ఇట్లా ఫ్రై అవి ఏం చేసినా కూడా కర్రీస్ అనేది మిగిలిపోతున్నాయి. సో, ఫ్రై మిగిలిపోతే మార్నింగ్ ఇంకా వేరే బ్రేక్‌ఫాస్ట్ ఏమి చేయకోకుండా చపాతీ చేద్దామనుకున్నాను. అందులోకి కొబ్బరి కారం అయితే చేస్తున్నాను. కొబ్బరి కారం ఎంతమందికి తెలుసో అదైతే నాకు చెప్పండి. రాయలసీమలో చాలా ఫేమసు. వేడి వేడి అన్నము, ఇంకా చపాతీ, లేదు అంటే పులగం. పులగంలోకి గూడా చాలా బావుంటుంది. సో, ఇప్పుడైతే నేను చపాతీలోకి చేస్తున్నాననమాట. స్పైసీగా ఉంటే చాలా అంటే చాలా బావుంటుంది. కాస్త నెయ్యి వేసుకొని తింటే గిన సూపర్‌గా ఉంటుంది. ఎలా చేయాలంటే ఫస్ట్ ఒక కడాయిలో కొంచెం నూనె వేసి కొబ్బరైతే లైట్‌గా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలనమాట. ఇంకా అదే కడాయిలో ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో ఫ్రై చేసుకోవాలి. టమాటో కొంచెమే వేసుకోవాలి అండ్ చింతపండు వేసుకోవాలనమాట. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బావుంటుంది. లైక్ చింతపండు వేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసుకుంటే మన కొబ్బరి కారం అనేది రెడీ అనమాట. ఇందులో మనం మిర్చి పౌడర్ అయినా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చనమాట. పచ్చిమిర్చి వేసుకున్నప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది. మిర్చి పౌడర్ వేసుకున్నప్పుడు అదొక టేస్ట్ ఉంటుంది. సో, అయితే దీన్ని కాస్త వేపుకొని మనం పెట్టుకుంటే గిన మనకి అట్‌లీస్ట్ ఒక 3, 4 డేస్ అయినా తినేయొచ్చు. బట్ నేను ఇంక ఇప్పటికే అయిపోతుందిలే అన్నట్టు నేనైతే ఇంకేం వేపడం లేదు. జస్ట్ ఇలానే తినేస్తామనమాట. అయితే పులగం కాంబినేషన్‌లోకి చాలా బావుంటుంది. అయితే ఈ కొబ్బరి కారం, ఇట్లాంటి పచ్చి కారం నాకెప్పుడు చూసినా అయితే ఒక ఇన్సిడెంట్ అయితే నాకు బాగా గుర్తొస్తుంది. అదేంటంటే మా అన్న వాళ్ళు ఉంటారనమాట. సో, మా అన్న వాళ్ళతోటి మేమైతే అంటే మా ఊరు దగ్గర దర్గా ఉంటుంది. సో, దర్గాకైతే వెళ్ళాము. అప్పుడు ఇంకా దర్గాకి వెళ్ళి అక్కడే కోన్ ఉంటుందనమాట. ఆలూరు కోన. అక్కడ బాగా పిల్లలంతా ఎగిరి ఎగిరి అలసిపోయాము. అలసిపోయిన తర్వాత ఇంకా ఆకలేస్తుంది అందరికి. నార్మల్‌గా తిను తిను అంటే ఎవరు తినరు కానీ అట్లా బాగా గెంతులేసినప్పుడైతే ఆకలి బాగా ఏస్తుంది కదా! సో, అన్నం అయితే ఉండే. అంటే వైట్ రైస్ ఒకటే. ఇంకా లైక్ అట్లా అక్కడికెళ్ళినప్పుడు నాన్ వెజ్ అదంతా ఏం తీసుకోలేదనమాట. సో, అన్నం వైట్ రైస్ అయితే ఉండే. ఆ వైట్ రైస్‌లోకి ఇంకా మేము వెళ్ళిపోతున్నామనమాట. అంటే మళ్ళీ ఇంటికెళ్ళిపోతున్నాము. ఇంకా అందరికి ఆకలైతుందంటే అప్పటికప్పుడు కొబ్బరి ఉంటుంది కదా! టెంకాయి. సో, అది పగలగొట్టి ఆ! కొబ్బెర, ఆనియన్, పచ్చిమిర్చి వేసి దొంచారనమాట అక్కడ. అంటే చెట్ల కింద దొంచారు. సో, ఆ వైట్ వేడి వేడి అన్నంలోకి కొబ్బరి కారం వేసుకొని తింటే మాత్రం అసలు అందరూ ఫుల్‌గా తినేసారు. అంత బావుండే అనమాట. ఇంక అప్పుడు నుంచి నాకైతే లైక్ ముందు గూడా అమ్మ చేసేదే కానీ అప్పుడు ఎప్పుడు కొబ్బరి కారం చేసినా ఆ ఇన్సిడెంట్ అనేది నాకైతే ప్రతిసారి గుర్తొస్తుంది. సో, అలా అనమాట. ఎప్పుడైనా కానీ బాగా మనం ఏదైనా కష్టపడి పని చేసినా, లేదంటే అలసిపోయినా, ఎక్కడికైనా వెలిసిపోయినా ఆకలనేది ఇట్టే అయిపోతుంది. అలా ఉంటుందనమాట. ఇంకా దాని తర్వాత చపాతీ చేశాను బ్రేక్‌ఫాస్ట్‌లోకి. చపాతీ, చిక్కుడుగాయి, ఇంకా పచ్చికారము, నదీమ్‌కి ఆమ్లెట్ ఉండాలనమాట. తను అలానే తినలేడు. అందుకని చెప్పేసి తనకైతే ఆమ్లెట్ ఏసిచ్చాను. అలా మా బ్రేక్‌ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇంకా దాని తర్వాతొచ్చేసి ఎలానో పచ్చికారం ఉంది గదా! లైక్ ఎండు కొబ్బరి కారం ఉంది కాబట్టి ఇంకా నేనైతే పులగం చేద్దాం అనుకున్నాననమాట. పులగం ఎంతమందికి తెలుసో అది కూడా చెప్పండి. రాయలసీమలో వాళ్ళకైతే తప్పకుండా తెలుస్తుంది ఈ పులగము.
పచ్చి పెసర్లు ఉంటాయి కదా! సో, పచ్చి పెసర్లతో అయితే చేస్తారు. అయితే పులగం కాంబినేషన్‌లోకి శనక్కాయల చట్నీ, పచ్చి పులుసు ఇవైతే అద్భుతంగా ఉంటాయి. దాంతో పాటు కొబ్బరి కారమైనా కానీ, లేదు అంటే చట్నీలు తినలేము అనుకున్న వాళ్ళకి ఇట్లా ఉర్లగడ్డ, వంకాయ కూర ఉంటుంది కదా! సో, అది కూడా బావుంటుంది. నదీమ్‌కి ఇట్లా చట్నీలు అవి తనకి అలవాటు లేవు. అంటే వాళ్ళ సైడు చట్నీలనేవి చేసుకోరనమాట. ఓన్లీ వాళ్ళు జస్ట్ ఆహ్, లైట్‌గా అట్లా అద్దుకోవడానికే చేసుకుంటారు కానీ, మన సైడ్ లాగా అంటే రైస్‌లోకి చట్నీ వేసుకొని, నెయ్యి వేసుకొని తినే అలవాటైతే వాళ్ళకి లేదు. అందుకని చెప్పేసి నేనైతే తనకి ఏదైనా కానీ కొంచెం అంటే పులుసు టైప్ అట్లా ఉండాలనమాట. అందుకని చెప్పేసి తనకైతే ఉర్లగడ్డ, వంకాయ కూర చేశాననమాట. అయితే ఈ పులగము చాలా సింపుల్ చేయడము. పచ్చి పెసర్లు ఉంటాయి గదా! సో, పచ్చి పెసర్లు మనం ఒక 15-20 మినిట్స్ నానపెట్టుకోవాలి. రైస్ కూడా నార్మల్‌గానే నానపెట్టేసుకొని 2 కలిపేసుకోవాలి. ఇంకా నేనైతే 2 గ్లాస్ రైస్ తీసుకుంటే హాఫ్ గ్లాస్ వరకు ఈ పెసర్లయితే వేశాననమాట. వేసి ఇంకా ఉప్పు, వాటరు మనకి రైస్, పెసర్లకు తగిన విధంగా వాటరేసేసి, ఉప్పు వేసేసి పెట్టేస్తే సరిపోతుంది. అంతే సింపుల్‌గా అయిపోతుంది. దీంట్లోనే మసాలా పులగం కూడా ఉంటుంది. అది కూడా ఎప్పుడైనా చేస్తే నేను అది కూడా షేర్ చేస్తాను. సో, ఈరోజైతే ప్లెయిన్‌గా పులగం అయితే చేశాననమాట. ఇంకా కొబ్బరి కారం ఉంది కాబట్టి శనక్కాయల చట్నీ ఇవన్నీ ఏం చేయట్లేదు. సింపుల్‌గా పచ్చి పులుసు అయితే చేస్తున్నాను. పచ్చి పులుసు అయితే ఫస్ట్ పల్లీలైతే వేపించేసుకొని, గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాననమాట కచ్చాపచ్చాగా. ఇంకా దాని తర్వాత చింతపండుని ఆల్రెడీ నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఆ చింతపండు పులుసులోకి మనకి కన్సిస్టెన్సీకి తగిన విధంగా వాటర్ అయితే పోసేసుకొని, ఈ పల్లీల పౌడర్ ఉంటుంది కదా! సో, ఈ పల్లీల పౌడర్ వేసేసి ఇందులోనే పచ్చుల్లిపాయి, పచ్చిమిరపకాయి, ఇష్టమైతే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చనమాట. అన్నీ పచ్చివే. అందుకే దీన్ని పచ్చి పులుసు అనైతే అంటారు. సో, ఇవన్నీ వేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టాలి. దాని తర్వాత దీనికి ఇష్టం ఉంటే పోపు వేసుకోవచ్చు. లేదు అంటే గిన జస్ట్ ఒక్క మరుగు వచ్చేంత వరకు మరగనిచ్చి తీసేసుకోవడమే. ఇందులో నేను రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేశాను. సో, ఇక్కడైతే నేను పోపు పెడుతున్నాననమాట. నదీమ్‌కి పోపు పెడితేనే ఇష్టము. అందుకని చెప్పేసి తన కోసం కొంచెం అంటే చేంజ్ చేసి చేస్తూ ఉంటాననమాట. అంటే కొంచెం తనకి ఇట్లా పోపు పెట్టి అట్లా చేస్తే ఇష్టము. ఫస్ట్ అయితే అస్సలు తినేవాడు కాదు. చిన్న చిన్నగా అన్నీ నేర్చుకున్నాడనమాట. ఇంకా దాని తర్వాత ఇట్లా కడాయిలో నూనె వేసి జస్ట్ జీలకర్ర అంతే. ఇంక నేనైతే ఏం వేయట్లేదు. వేసేసి ఇంకా పచ్చి పులుసు ఇందులో వేసేసి ఒక్క ఉడుకు అంటే ఒక్క మరుగు వచ్చేంత వరకు అట్లా మరగనిచ్చేసి ఇంక దించేసుకుంటే పచ్చి పులుసు అనేది రెడీ అనమాట. ఒక్కసారైతే తప్పకుండా ట్రై చేయండి. పులగంలోకి చాలా అంటే చాలా బావుంటుంది. పులగము, చట్నీ, పచ్చి పులుసు ఇంకా పెరుగు. పులగంలోకి పెరుగు కాంబినేషన్ కూడా బావుంటుంది. మా అమ్మ కానీ, మా నాన్న కానీ లాస్ట్‌లో పులగంలో పెరుగు కలిపి పెట్టేవాళ్ళనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. పులగంలోకి ఇంకా రాగి సంగటిలోకి పెరుగు కలుపుకొని తింటే చాలా చలువ చేస్తుంది ఒంటికి. అలానే టేస్ట్ కూడా బావుంటుంది. సో, ఇంక నేనైతే లంచ్‌కి ఇట్లా చూసారా పులగం ఎట్లా రెడీ అయిందో చాలా బావుంటుంది. సో, మనం నార్మల్‌గా అయినా కుక్ చేసేసుకోవచ్చు. అంటే ఇంక నాకు క్లీనింగ్ పనులు అవన్నీ ఉన్నాయి కాబట్టి నేనైతే కుక్కర్‌లో ఏసేసాను. చాలా అంటే చాలా బావుంటుంది. నెయ్యి వేసుకొని, చట్నీ వేసుకొని తింటే మాత్రం అదిరిపోతుంది. ఎంతమందికి ఈ పులగం అంటే ఇష్టమో నాకైతే కామెంట్స్‌లో చెప్పండి. ఇదిగో చూసారా మా లంచ్ అయితే పులగము, పచ్చి పులుసు, ఎండు కొబ్బరి కారము, ఇంకా ఉర్లగడ్డ, వంకాయ కూర అనమాట. ఇంకా లంచ్ చేసేసాము. లంచ్ చేసేసిన తర్వాత వర్షం అయితే పడుతుందనమాట. ఈ వర్షం కూడా అసలు ఫుల్‌గా కూడా పడదు. అట్లా అని చెప్పేసి పడకుండా కూడా ఉండదు. ఇట్లా పడడం వల్ల ఏందంటే చాలా ఉబ్బరిస్తుంది. చాలా అంటే చాలా వేడిగా ఉంటుందనమాట. సో, ఇంకా ఆఫ్టర్‌నూన్ 3:30 ఆ టైంలో అయితే గిన వర్షం పడింది. అయితే నేను చెప్పాను కదా! ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను అని. ఇవన్నీ పాత్రలన్నీ తోమేసుకున్నాను. చూసారా ఎన్నున్నాయో. అయితే ఇప్పుడు కూర్చొని అన్నీ సెగ్రిగేట్ చేసుకోవాలనమాట. అంటే లైక్ నేను ఎక్కువ వాడనివి ఉంటాయి కదా! సో, ఆ వాడనివన్నీ ఒక పక్కకు తీసేసి ఇంకా నార్మల్ రెగ్యులర్‌గా యూజ్ చేసేవైతే ఒక పక్కన పెట్టేస్తాను. అన్నీ తోమేసి పెట్టాను అంటే పైన, కింద అన్నీ తీసేసి తోమేసుకున్నాను అనమాట. పెద్ద పెద్ద పాత్రలు కూడా తోమేసుకున్నాను. అవైతే ఆల్రెడీ సెట్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఇవన్నీ చిన్న చిన్నవి ప్లేట్లు, గిన్నెలు, చెంబులు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా! సో, అవన్నీ అనమాట. ఇవన్నీ కొంచెం అంటే ఆరడానికి పెట్టాను. కొంచెం ఆరనివైతే నేను ఒక గుడ్డ తీసుకొని లైక్
ఒక క్లాత్ తీసేసుకొని అయితే తుడిచేసుకొని ఇంకా ఫ్యాన్ కింద అట్లా పెట్టేస్తానమాట. ఒక 5 మినిట్స్ అన్నీ ఇంకా ఆరిపోయిన తర్వాత అన్నీ ఫస్ట్ అయితే సెగ్రిగేట్ చేసుకుంటున్నాను. లైక్ ఏవి నాకు ఎక్కువ అవసరం ఉండవు. అంటే ఇంకా ఇప్పుడంటే హైదరాబాద్‌లో ఉన్నాం కాబట్టి అమ్మ వాళ్ళు కూడా వస్తారు. అట్లా ఉంటది కాబట్టి సో, నేనైతే కొన్ని తీసి కింద పెట్టుకున్నాననమాట. ఇంకా పూణే వెళ్తే అక్కడ ర్యాక్స్ కూడా ఉండవు. జస్ట్ ఒక కిచెన్ ప్లాట్‌ఫార్మ్ ఉంటది కదా! అంతే. ఇంకా పైన మనకి అట్టబండ ఉంటుంది కదా! అట్టబండ ఒక్కటే ఉంది. ఇంకా అక్కడికెళ్ళిన తర్వాత ర్యాక్స్ తీసుకోవాలి. అన్‌వాంటెడ్ అన్నీ ఎందుకు పెట్టుకోవడం అన్నట్లు ఇంక నేనైతే పక్కకు తీసేస్తున్నాను. బిర్యానీ పాట్ ఉంది కదా! ఇదైతే నేను మెట్రో ఉంటుంది కదా! మెట్రో షాపింగ్. సో, అక్కడి నుంచి అయితే తీసుకున్నాననమాట. సో, బిర్యానీ పాట్ ఇద్దరి కోసము ఎందుకులే అన్నట్టు ఎవరైనా వచ్చినప్పుడు అయితే తీసి చేసుకుందాం అన్నట్లయితే నేను పక్కకు పెట్టేసాననమాట. బిర్యానీ పాట్ ఇంకా చిన్న కుక్కర్ ఉంది. ఇది అమ్మ తీసిచ్చిందనమాట. చిన్న కుక్కర్ బ్లాక్‌ది. సో, అవన్నీ పక్కన పెట్టేసాను. కొన్ని ఎక్స్‌ట్రా ప్లేట్లు అయితే నేను ఆఫీస్‌లో ఉన్నప్పుడు లైక్ దివాళీకి అట్లా సెట్స్ ఇచ్చేవాళ్ళనమాట. అంటే కిచెన్ ఐటెమ్స్ ఇలాంటివన్నీ ఇచ్చేవాళ్ళు గిఫ్ట్‌గా. సో, అట్లా ప్లేట్లన్నీ నేను సెపరేట్‌గా ఇంక అమ్మ వాళ్ళు కొనిచ్చినవి అంతే. ఇంకా తర్వాత నేను కొన్నవి చాలా తక్కువే. ఇట్లా బిర్యానీ పాట్, ఇంకొక కుక్కర్ అయితే నేను తీసుకున్నాను అంతే. చాలా తక్కువ. ఇంక మిగతావన్నీ మమ్మీ, డ్యాడీ కొనిచ్చినారు. ఇంకా ప్లేట్స్, గ్లాసులు, ఈ గిన్నెలు ఇవన్నీ వచ్చేసి మా ఆఫీస్‌లో అయితే ఇచ్చారు. ఇంకా కొన్ని సిల్వర్‌వి ఉంటాయి కదా! లైక్ సిల్వర్ అంటే ఇవి మన ఇంట్లో రెగ్యులర్‌గా కూర వండడానికి వాడతాం కదా! సో, అవైతే కొన్ని ఒక 2, 3, 4 అట్లా మా అత్తయ్య వాళ్ళైతే తెచ్చిచ్చారు. ఇంకా అట్లా అనమాట. సో, ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్నాను చూసారా పోపుల డబ్బా. ఇది మా అమ్మకి మా అమ్మమ్మ ఇచ్చిందంట. సో, అది చాలా జాగ్రత్తగా పెట్టుకుంది. సో, మా అమ్మ అనేది నాకిచ్చింది. సో, అదనమాట. నన్ను కూడా చెప్పింది, "ఎప్పుడు ఇది ప్లాస్టిక్‌దే కదా పడేయకు. నీకు అవసరం లేకుంటే పక్కకు తీసి పెట్టు" అన్నట్లయితే చెప్పిందనమాట. ఇంక ఇక్కడైతే ఇంక అన్నీ సెట్ చేశాను. ఇవన్నీ డబ్బాలలో ప్యాక్ చేసి అయితే పెట్టేసేయడమే. ఇంకా ఈరోజైతే ఇలా గడిచింది. మీకు గిన ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజుతో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ రేపటి వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. ఓకేనా? బాయ్ అంటిల్ దెన్.